ప్రైజ్ రేడండి. అందరూ బాగున్నారా? నేను ప్రార్థన చేస్తే మీ వీడియోలో ఆపేస్తానండి. కొంచెం నాకు ఆరోగ్యపరంగా బాగోక కొంచెం ఇబ్బంది ఉండి ప్రార్థన చేయటం ఆపేస్తానండి. దేవుని స్తుతించట, ఆరాధించట, దేవుడి మాటలు చెప్తా నాకు ఎంతో ఇష్టమండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో చిన్న వాక్యం చదువుకుందామండి. అలాగే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తానండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణము ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయుందువు నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరము నేను నివాసం చేసిన దేవుడు చక్కగా చెప్తున్నాడు కదండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు భక్తుడు చెప్తున్నాడండి. అవునండి, ఆయన కాపరిగా కలుగుంటే మనకు లేమి అనేది ఉండదండి. ఈ లోకంలో నుండి ప్రత్యేకపరచాలండి. ఈ లోక మాటల్లో, లోక చూపుల్లో, తలంపుల్లో, ఈ లోక పాపము నుండి మనం ఏర్పరచాలండి. దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యములు మనకు చేస్తాడండి. ఈ లోకముల ఉండి మనం దేనికి ప్రార్థన చేసినా దానికి జవాబు అంటూ ఉండదండి. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచిన రీతిగా మనం ఈ లోకంలో మనం ఏ రీతిగా ఎలా ఉండాలో మనం దినదినమును కూడా మనం ప్రార్థన చేసుకుంటూ మన అనుదిన ప్రార్థనలో మన బైబిల్ చదివినప్పుడు, పాటలు పాడినప్పుడు అందులో ఎంతో ఆత్మీయమైన అర్థం ఉంటుందండి. దైవజనులు అంత మాట మన వాక్యం అవసరం లేదండి. ఈ బైబిల్ చదివినప్పుడు కొన్ని మాటలు మనము టీవీల ద్వారా లేకపోతే బైబిల్ ద్వారా లేకపోతే పాటల ద్వారా కూడా ఎన్నో ఆత్మీయమైన అర్థాలు ఉంటాయండి. దేవుడు చక్కగా చెప్తున్నాడు కదండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదండి. మనకు లేమి కలగదంటే క్రైస్తవులుగా మనకు ఎన్నో శ్రమలు ఉంటాయండి. అవన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఆయన కాపరిగా కలిగి ఉంటే ఆ శ్రమలన్నిటిని మనం తప్పించి ఆయనకు కాపరిగా కలిగి ఉంటే మన ఇరుకులు, ఇబ్బందులు, చిక్కులు నిజంగా అన్నీ కొట్టివేస్తాడండి. దేవుడు గొప్ప దేవుడు అని ఆయన నమ్మదగిన వాడండి. నిజంగా మీరు అందరూ కూడా ఆయన కాపరిగా కలిగి ఉండండి. మనుషుల వైపు చూడకండి. లేఖనం చెప్తుంది కదా, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలని, రాజును నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మన లేఖనం చెప్తుంది కదండి. లేఖనం చెప్పిన రీతిగా మనము కూడా మన దేవుడు వాక్యాన్ని మనం వెంబడిద్దామండి. దేవుడు వాక్యానుసారంగా మనం నడుద్దామండి. ఇలాగా వాక్యాలు చదువుతూ వీడియోలు పెడుతూ ప్రార్థన చేస్తానండి. అలాగే నేను మిషన్ కూడా కుడతానండి. అవి కూడా వీడియోలు పెడతానండి. అలాగా అనేక మందికి మన ద్వారా మంచి జరగాలని, ఉపయోగం జరగాలని, మనం చేస్తున్న ప్రార్థన ద్వారా కానీ, నేను చెప్తున్న దేవుడి మాటల ద్వారా కానీ, నేను చేస్తున్న వృత్తి ద్వారా కానీ అనేక మంది మేలు పొందుకోవాలని, అనేక మంది సహాయపడాలని, అనేక మంది ఆదరించబడాలని ఈ వాక్యం నేను ఇలా ప్రార్థన చేస్తున్నానండి. వాక్యం చెప్తున్నానండి. అలాగే మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్న సమయం వరకు దేవుడు ఎంతగానో నన్ను, నా భర్తని ఇచ్చిన బిడ్డలు ఎంతో కాచి కాపాడాడండి. ఈ మధ్యాహ్న సమయం వరకు, ఈ నిమిషం వరకు కూడా నిజంగా మమ్మల్ని ఇలా ఉంచాడండి. ఆ దేవాతి దేవునికి నిజంగా లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామండి. మనం బలం బట్టి, మన ఆస్తి బట్టి, మన గొప్పదనం, మన తెలివితేటలను బట్టి ఈరోజు మనకు సమయం లేదండి. ఆ దేవుని ప్రేమ ఉండబట్టే ఈ సమయం, ఈ నిమిషం, ఈ సెకండ్ కూడా ఆ దేవుడిచ్చిందేనండి. నీవు నేను కూడా మనమందరము కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ నేడు నిరంతరం రీతిగా మరి దేవుడిని ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, ఆయనతో సహవాసము కలిగి నమ్మకంగా, హృదయపూర్వకంగా ఆయన మన హృదయంలోకి ఆహ్వానించుతూ ఉదయకాలం మొదలుకుని సాయంకాలం వరకు కూడా మనకు సమయం దొరికినప్పుడు దేవుని స్తుతించుకుంటూ, ఆరాధన పాటలు పాడుచుంటూ,
మనకి ఏమైనా బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, అనేక రోగ రుగ్మతలు ఉన్నప్పుడు మనుషులు చెప్పుకోకుండా మనకి ఏమి కలిసి రాదండి. వాళ్ళు హేళన చేస్తారు, నిందించుతారు, అవమానిస్తారండి. దేవుడు చెప్పుకుంటే సమస్తం మనకు చేస్తాడండి. అలాగే ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం చదవడానికి, చిన్న మాటలు చెప్పడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయన లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. నేను చెప్తున్న ఎన్న మాటలు ఎన్న తప్పులు అయితే క్షమించండి. అలాగే ఈ మధ్యాహ్న సమయంలో అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడు జయమగల దేవానిచ్చిరకు తండ్రి, సమాధానకర్తయగు దేవ, అయ్యా నిన్న నేడు ఆకరీతిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను ప్రభువా. మరలా ఈ రోజు నేను చేయడానికి కృప చూపించా ప్రభువా. నాయన అలా కాకున్నట్లుగా నా ప్రభువా, దినదినములు కూడా నీవు నాయన నీ వాక్యాలు అనేకమైన నీ మర్మాలు సత్యాలు నాయన ప్రభు ఈ ఫోన్ ద్వారా అనేక మందికి నేను పంచిపెట్టడానికి, అనేక మందికి నీ సువార్త ప్రకటించడానికి నీ కృప చూపించండి తండ్రి ప్రభువా. నాయన నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నాయన ప్రభు, అందరూ ఈ లోకములో నాయన సమాధిలోకి పోయి ఉన్నారు నాయన ప్రభు, చనిపోయారు నాయన ప్రభు, అనేక ప్రమాదాల వల్ల, అనేక నాయన ప్రభు ఇరుకుల వల్ల, ఇబ్బందులు, వ్యాధి బాధల వల్ల చనిపోయారు నాయన ప్రభు. అటువంటి నాయన ప్రభు సమస్యలకు మమ్మల్ని గురి చేయనట్లుగా నా ప్రభు ఈ స్థనైన సజీవన సంఖ్యలో ఉంచి ప్రార్థించకుండా కృప చూపించినందుకు నైనా మరొకసారి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా ప్రభువా. ఇదిగో నైనా ప్రభు ప్రతి ఒక్క ఆయన ప్రభు సేవకులు కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి ఆయన ప్రభువ. ప్రపంచంగా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి ఆయన, వారి ఉద్యోగాల్లో, వారి పనుల్లో, వారి పాటల్లో మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. రోగరుగ్మతలో బెడ్ల మీద పడి ఉండి నాయన ప్రభు ఫైనాన్షియల్గా నాయన ప్రభు ఎంతో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభు, వారి ఆదులు బొట్టిన మట్టును తాకిన స్వస్థపడి ఫైనాన్షియల్గా సహాయం ఇచ్చండి తండ్రి ప్రభు. గృహాలు లేని వారికి గృహాలు ఇదండి, వస్త్రాలు లేని వస్త్రాలు ఈ ప్రభు, ఆహారం లేని వారికి ఆహారం దయచే ప్రభు. అలనాడు నేను ఏలియాకి నేను అరణ్యంలోనైనా ప్రభు, ఏలియా గారికి నైనా కాకులతో నేను ఆహారం ప్రభు. నీ ప్రజలైన వారు, నీ బిడ్డలైన వారు ఎవరైతేనైనా ప్రభు రోడ్ల మీద పడి ఉన్నారో ప్రభు, దిక్కులేక దిగంబరులుగా నైనా అడుక్కు తింటున్నారో ప్రభు, వారిని ప్రేమించి వారికి అన్నం పెట్టు ప్రభు, వారికి నివాసము దయస్తే, వస్త్రము దయచే ప్రభు. వారిని ప్రేమించండి ఆయన ప్రభు, మీరు ఆదరించండి ఆయన. ఆకాశ పక్షులను చూడండి, వైకెత్తువు కోయవు కాటులో కూర్చుకుని వారికన్నా మీరు చేస్తానని నాయన నీ వాక్యం చెలవిస్తుంది ప్రభు. నేను ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటుందండి. దిక్కుమాలుగా అదే బంగురు ఎవరైతే ఉన్నారో ప్రభు, వారిని ముట్టి తాకి స్వస్థపరిచి నేను వారికి ఆదరణగా మీరు ఉండండి ఆయన ప్రభు. మీరే సహాయం ఇచ్చేడు తండ్రి ప్రభు. అలాగే నైనా ప్రభు భార్య భర్తల మధ్య సమాధానం తెచ్చి, అత్త కోడల మధ్య సమాధానం తెచ్చి నైనా ప్రభు నీకు వందన స్థితులు స్తోత్రములు, సంఘంలో సమాధానం తెచ్చే ప్రభు వేస్తే నీకు వందన స్థితులు స్తోత్రములు. నేను సమాధానం లేకనైనా ప్రభు వేసి ఎంతోమంది లోకములు కొట్టుమిట్లాడుతున్నారు ప్రభు, గర్భంతోనైనా ప్రభు నీకు వందన స్థితులు స్తోత్రములు. నేను సమాధానం దయచే ప్రభు, నీకు వందన స్థితి, నీ ప్రేమ అనురాగం నీ ప్రజలైన వారిలో నింపు ప్రభు అని మే తెలియచేయండి ప్రభు. నీకు వందన స్థుతులు స్తోత్రములు. దాతృత్వం కలిగి నిన్ను పోలి నడవడానికి కృప చూపించండి తండ్రి ప్రభు. అయినా ఎక్కడ చూసినైనా ప్రభు అసూయ, ద్వేషం, కుళ్ళి కక్షలు నా ప్రభు అవన్నీ దూరపరిచింది, నేను లయపరిచింది తండ్రి ప్రభు. సాతానికి నేను చోటునివ్వకున్నట్లుగా నా ప్రభు శాంతి, సమాధాన, ప్రేమ, అనురాగం, ఐక్యత దయచే ప్రభు ఏసయ్యా. అయినా వేసినైనా క్షమించిన వేషధారుని క్షమించిన వేషధారులనైనా నా ప్రభు మార్చిన వారు వేస్తారని తీసివేయండి తండ్రి ప్రభు. అయ్యా నీ కొందనాలు స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతలో చూసి అంతలో మాయమంటూ ఆవురు వంటి వారు నీటి మీద బుడగలాంటి వారు ప్రభు. ఈ లోకములనైనా ప్రభు ఎంతకి పాకులటి కొట్టుమిట్లు నా తండ్రి ప్రభు వేస్తే నీ కొందనాలు స్థితులు స్తోత్రములు నైనా. ఈ కొద్ది సమయంలో నీ రాకడ సమీపంగా ఉంది. కొద్ది సమయంలోనైనా ప్రభు నేను నీ రాకడ సమీపంగా ఉంది ప్రభు, బహు సమీపంగా ఉంది ప్రభు. మేమందరం కూడా భయభక్తులు కలిగి నేను స్థుతించుకుని, నిన్ను ఆరాధించుకుని, నిన్ను కనపరుచుకునే కృపను భాగ్యం ఇచ్చే ప్రభు. ఎలాగనైనా ప్రభు ఈ ప్రార్థన ప్రభు కొనసాగడానికి అయ్యని కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకరం చేయండి ప్రభువ. నా వర్తించడి బిడ్డలనైనా దీవించి ఆశీర్వదించి అనేక మంది ప్రార్థన ద్వారా, ఈ వాక్యం ద్వారా, అనేక మంది చిన్న మాటల ద్వారా ఆదరింపబడినట్లుగా
ఈ ఛానల్ అయినా ప్రభు అనేక మందికి పంచిపెట్టండి అయినా ప్రభు. అయినా ప్రభు నీకు వందనాలు. నాకు కూడా నా ప్రభు నీ కృప చూపించడం సహాయం చేయమని అన్ని విషయాల్లో మీరే తోడుగా నీడగుండి నాయన ప్రభు. మీరే మీ కృప చూపించమని ఏ శ్రావణ విశ్వాసం చడుచు బదులాడుకుంటున్నాను తండ్రి. ఆమె ఏసు రక్తమే చే ప్రభేశ రక్తమే చే ప్రభేశ సంపూర్ణ విజయం విడుదల కలిగిన గాక. ఆమెన్. మీ అందరికి మరొకసారి వందనాలండి.